హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్టీ ట్రాపీ రివిజన్ క్లాసెస్. ఈరోజు మనం తెలుగు 8 జనవరి 2026 షిఫ్ట్ 1లో జరిగిన తెలుగు పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇందులో ఎక్కడి నుండి బిట్స్ వచ్చాయో చూద్దాం మనం. ఇక్కడ నుండి తెలుగు పద్యం స్టార్ట్. ఆ కొన్నగూడే యా మృతము తా కుందక నిచ్చువాడే దాత దత్రిన్ సో కూర్చువాడే మనుజుడు తేకువ గలవాడే వంశ తిలకుండు సుమతి. ఇది సుమతి శతకం. ఇందులో క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చారు చెప్పిన. ఆ కొన్నగూడు ఎటువంటిది? అమృతం వంటిది. నెక్స్ట్, నిజమైన దాత ఎలా దానం చేస్తాడు? సంకోచించకుండా. మనుజులు దేన్ని ఓర్చుకోవాలి? కష్టాలను. ఎవరు? వంశతిలకుడు. వివేకం గలవాడు వంశతిలకుడు. ఇది పద్యము. ఇక డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ గురించి వెళ్దాం. ఇక్కడ నుండి చూసుకుంటుందాం. నవరసాలు ఏ సమాసం? నవరసాలు ద్విగు సమాసం. నవ అంటే 9 రసాలు కాబట్టి ఇక్కడ సంఖ్య వచ్చింది కాబట్టి నవరసాలు ద్విగు సమాసం. వాడు వస్తాడో రాడో, ఇది ఏ వాక్యం? వస్తాడో రాడో సందేహార్థం. ఆన్సర్ ఇస్ 2. సంధి అనగా ఏంటి? కలిపి రాయడం. ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు ఒత్తుగా చేరితే అది ఏ అక్షరం అవుతుంది? ఒకటి కంటే ఎక్కువ హల్లులు చేరితే దాన్ని సంశ్లేష అక్షరం అంటారు. 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉంటుంది ఇది. గీత సినిమా చూసింది. ఈ వాక్యం ఏ కాలానికి చెందింది? గీత సినిమా చూసింది. ఈ వాక్యం ఏ కాలానికి చెందింది? భూతకాలం. చూసింది అంటే ఆల్రెడీ అయిపోయింది కాబట్టి భూతకాలం. ఆలి పదానికి అర్థం సమూహం. ఖడ్గం పదానికి పర్యాయపదాలు అసి, కత్తి. కమలాలకు ఆకారమైనది వ్యుత్పత్తార్థంగా గల పదమేది? కమలాలకు ఆకారమైనది. దీని యొక్క వ్యుత్పత్తార్థం కొలను. ఉపాయం అనే అర్థంలో వాడబడే తెలంగాణ పదం. ఇక్కడ చూడండి, తెలంగాణ పదం ఇచ్చారు. ఉపాయం అంటే ఇగురం. శ్రీ పదానికి నానార్థాలు. శ్రీ పదానికి నానార్థం లక్ష్మి, సాలెపురుగు. మాతలకు మాత సకలమాత సమేత అని భరతమాతను కీర్తించిన కవి ఎవరు? గుర్రం జాషువా. చెరబండ రాజు యొక్క అసలు పేరు? బద్దం భాస్కర్. గోనబుద్ధారెడ్డి ఏ శతాబ్దానికి చెందినవాడు? 13వ శతాబ్దానికి చెందినాడు. ఈ 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. అభినవ పోతన గల బిరుదు? వానమామలై వరదాచార్యులు. ఇవి టోటల్ 3 బిట్స్ 6th క్లాస్లోనే ఉంది. ఒకసారి చూసుకోండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆల్రెడీ 6th క్లాస్ని కంటెంట్ అండ్ గ్రామర్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అందుకని. తెలుగు సంవత్సరాల పేర్లలో మొదటి తిథి ప్రభవ. అతులితి మాధురి మహిమ కలిగిన కవిగా శ్రీకృష్ణదేవరాయలచే కీర్తింపబడిన కవి? దూర్జటి. ప్రకృతి ప్రత్యయ పద నిరూపణయే భాష అని అభిప్రాయపడిన వారు? వ్యాకర్తలు. ప్రాథమిక దశలో పిల్లలచే నాటకీకరణ చేయించడం వల్ల వారిలోని సభాకంపం దూరం అవుతుంది. స్టేజ్ ఫియర్ అంటే ప్రాథమిక స్టేజ్లోనే ఇదేంటి నాటకాలు ఇట్లా రోల్ ప్లే చేయించడం వల్ల స్టేజ్ ఫియర్ అనేది దూరం అవుతుంది. మన రాష్ట్రంలో తెలుగు పుస్తకాలకు ఒక లక్షణం బట్టి విధానాలకు దూరంగా ఉండుట. కింది వాటిలో దృశ్య శ్రవణోపయోగం కానిది? కింది వాటిలో దృశ్య శ్రవ్యోపకరణం కానిది ఏంటి? టేప్ రికార్డ్. ఇక్కడ టెలివిజన్ చూస్తాం, వింటాం. చలనచిత్రం చూస్తాం, వింటాం. కంప్యూటర్ చూస్తాం, వింటాం. కానీ టేప్ రికార్డ్ అనేది ఓన్లీ వింటాం, చూడలేం. కనిపించాయి కదా పిక్చర్స్. అందుకే దృశ్య శ్రవణోపకరణం కానిది టేప్ రికార్డ్. నిర్మాణాత్మక మూల్యాంకనంలో చేరని అంశం? భాషా విహారయాత్రలు చేరవు. ప్రాజెక్ట్ పని ఉంటుంది, లఘు పరీక్షలు ఉంటాయి, పిల్లల రాత పరీక్షకు ఉంటుంది. నిర్మాణాత్మక మూల్యాంకనం ఎన్ని మార్క్స్కి పెట్టుతారు? అది 50 మార్క్స్కి ఉంటుంది. అందులో ప్రాజెక్ట్ పని 10 మార్క్స్, లఘు పరీక్ష 20 మార్క్స్, పిల్లల రాతాంశాలు 10 మార్క్స్, ఈ విధంగా ఉంటుంది. అందులో భాషా విహారయాత్రకు చోటు లేదు కాబట్టి దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. పద్యం లేదా గేయంలోని భావాన్ని ఏకమొత్తంగా విద్యార్థులకు వివరించుటకు ఉపకరించే బోధన పద్ధతి? పద్యం లేదా గేయంలోని మొత్తం ఒకటేసారి వివరించేదాన్ని పూర్ణ పద్ధతి అంటాం. విడివిడి భాగాలుగా విభజిస్తే దాన్ని ఖండ పద్ధతి అంటాం. ఈ షిఫ్ట్లో అయిపోయినాయండి. నేను నెక్స్ట్ షిఫ్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 8th జనవరి ఆఫ్టర్నూన్ సెక్షన్లో జరిగిన పేపర్ 1. ఇందులో తెలుగు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. పద్యము ఏమిచ్చారో చూద్దాం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమన్రు తథ్యము సుమతి శతకమే ఇచ్చారు. మళ్ళీ కూడా కోపము ఎటువంటిది? కోపము శత్రువు వంటిది.
మనకు రక్ష ఏంటి? శాంతమే మన రక్ష. తన కోపమే తన శత్రు, తన శాంతమే తనకు రక్ష. చుట్టంలో తోడయ్యేదేది? దయ. స్వర్గంలో ఉన్నట్లు ఎప్పుడు అనిపిస్తుంది? సంతోషంగా ఉన్నప్పుడు అనిపిస్తుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇచ్చారు, ఈ పారాగ్రాఫ్ వద్దండి మనకు. ఇక్కడ కొండ కోనలు ఏ సమాసం? ఇంతకుముందు నవరసాలు ఇచ్చారు, నవరసాలు నెంబర్ కాబట్టి ద్విగు సమాసం. కొండ కోనలు రెండు నామవాచకాలు, కొండ కోనలు కాబట్టి ద్వంద్వ సమాసం. ఎక్కువసేపు నిద్రపోవద్దు అంటే నేను పోవద్దు అని అంటున్నా, నిషేధార్థకం. దేవేంద్రుడు, దేవ ప్లస్ ఇంద్రుడు, దేవేంద్రుడు గుణసంధి, విడదీసి రాయండి. ఇది 6th క్లాస్లో ఉంది. ఇది కూడా జ్ఞ, ని, నా, నా, మా అనే అక్షరాలకు గల పేరు అనునాసికాలు. ఎందుకంటే వీటిని ముక్కుతో పలుకుతారు కాబట్టి అనునాసికాలు అంటాం. నాసికం అంటే ముక్కు. పూర్తి కాని పనిని తెలిపే క్రియ పదాలను ఏమంటారు? ఏమంటారు పూర్తి కాని క్రియలను తెలిపేది? అంటే ఎగ్జాంపుల్ వెళ్ళి, తిని, చదివి, అసమాపక క్రియలు. ఆన్సర్ ఈస్ థర్డ్ వన్, అసమాపక క్రియలు. ఖగం, ఖగం పదానికి అర్థం పక్షి. పుష్పం పదానికి పర్యాయ పదాలు ఏవి? సుమం, విరి. నీటికి నిధి వంటిది వ్యుత్పత్తి అర్థం గల పదం. నీటికి నిధి వంటిది ఏంటిది? పయోనిధి. పయోనిధి యొక్క వ్యుత్పత్తి అర్థం నీటికి నిధి వంటిది. హడావిడి అనే పదార్థంలో వాడబడే తెలంగాణ పదం. హడావిడి అంటే ఆగమాగం. పాదము పదానికి నానార్థము. పాదము పద్యపాదం, కాలి అడుగు. దాశరథి కరుణాపయోనిధి అన్న మకుటంతో శతకాన్ని రాసింది ఎవరు? కంచర్ల గోపన్న. దాశరథి కరుణాపయోనిధి, అది మనకు రామదాస్ సినిమాలు వస్తుంది పాట. అది చెరువులపల్లి రామానుజన్ రావు నడిపిన సాహిత్య పత్రిక పేరేంటి? శోభ. శోభ అండి. జైలు కథల సంపుటి ఎవరిది? జైలు కథల సంపుటి ఎవరిది? పొట్లపల్లి రామారావు. ఇది కూడా 6th క్లాస్లో తెలుగులో ఉంది. 6th క్లాస్ తెలుగు వెరీ వెరీ ఇంపార్టెంట్, సో చూసుకోండి. పొట్లపల్లి రామారావు. జయ జయ హై తెలంగాణ గీతానికి సంగీతాన్ని అందించింది ఎవరు? ఎంఎం కీరవాణి. తెలంగాణలో ఆషాఢం మరియు శ్రావణ మాసాల్లో జరుపుకునే పండుగ ఏది? ఆషాఢం మరియు శ్రావణ మాసాల్లో జరుపుకునే పండుగ ఏది? బోనాల పండుగ. తెలుగులో రామాయణం రచించిన తొలి తెలుగు కవయిత్రి ఎవరు? మొల్ల. మొల్ల ఈజ్ కరెక్ట్ ఆన్సర్. భాషా కుటుంబం దీనికి సంబంధించిన భాషలతో జతపరచండి. ఇక్కడ చూడండి, ఇండో యూరోపియన్ భాషా కుటుంబం. 1, 2 ఏంటిది? ఇండో యూరోపియన్ భాషా కుటుంబం జెక్ అండ్ డేవిస్ కుటుంబానికి చెందింది. దక్షిణ ద్రావిడ భాషా కుటుంబం కోత బడగ. దక్షిణ భారత ద్రావిడ భాషా కుటుంబం కోత బడగకు చెందింది. మధ్య ద్రావిడ భాషా కుటుంబం C4 బళ్ళారి గదబ. మధ్య ద్రావిడ భాషా కుటుంబం బళ్ళారి గదబ. ఉత్తర ద్రావిడ భాషా కుటుంబం మాల్తో బ్రహుయు. ఇదండి ఆప్షన్. ఒకే సమయంలో చూస్తున్న శబ్దస్థానానికి పలుకుతున్న శబ్దస్థానానికి మధ్య ఉన్న అంతరం ఏంటిది? చూస్తున్న పలుకుతున్న శబ్ద ఏమంటారు? వాగ్నయమితి, నయనమితి. వాగ్ అంటే మాట, నయం అంటే చూడడం. పలుకుతున్న శబ్దానికి చూస్తున్న శబ్దానికి ఉన్న అంతరాన్ని వాగ్నయమితి అని అంటారు. నేను ఇది షార్ట్స్లో అప్లోడ్ చేశానండి, ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నయనమితి, వాగ్మితి, వాగ్నయమితి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్, క్రింది వాక్యాల్లో సరైన దాన్ని గుర్తించండి. 1826లో ప్రోబెల్ ప్రతిపాదించిన కిండర్ గార్డెన్ విధానానికి కృత్యాలను స్వయంగా నిర్వహించడానికి సూత్రం ఆధారం. మాంటిసోరీ ప్రతిపాదించిన పద్ధతి ఒక విప్లవాత్మక ఆలోచన విధానమని గీజుబాయ్ అభిప్రాయపడ్డాడు. అమెరికాలోని డాల్టన్ నగరంలో మిస్ హెలెన్ పార్క్ హార్ట్స్ అనుసరించిన విధానానికి బహుళ తరగతి విద్యా బోధన పద్ధతి అని పేరు. పద్యానికి కేవలం చదవడం ద్వారా పద్యభావాన్ని తెలుసుకున్నట్టే చేయడమే పూర్ణ పద్ధతి. ఇందులో ఆన్సర్ 192 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 1826లో ప్రోబెల్ ప్రతిపాదించిన కిండర్ గార్డెన్ విధానానికి కృత్యాలను స్వయంగా నిర్వహించడానికి సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. నెక్స్ట్, మాంటిసోరీ ప్రతిపాదించిన పద్ధతి ఒక విప్లవాత్మక ఆలోచన విధానమని గీజుబాయ్ అభిప్రాయపడ్డాడు. ఇవి రెండు రైట్ ఆన్సర్ అండి.
నెక్స్ట్ బోధన ప్రణాళికను అందుకు అవసరమైన పరికరాలను అభివృద్ధి చేసుకోవడానికి శిశు మనస్తత్వ శాస్త్ర సూత్రాలు క్రీడా పద్ధతులు సరిపోతాయని చాలామంది విద్యావేత్తలు అనే ఈ వాదన ఇలా అంటారు. ఏమంటారు? సైకోలోగిజం అంటారు. ఉపకరణ విషయ చిత్రీకరణకు, విషయానికి సరైన వ్యాఖ్యానానికి, తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి, శాశ్వతమైన అవగాహనకు ఉపయోగపడుతుంది అని పేర్కొన్నవారు హుమాయూన్ కబీర్. బోధనలో భాగంగా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలను చేపట్టి విద్యార్థుల ప్రగతిని సాధించడానికి తోడ్పడేదేంటి? నిర్మాణాత్మక మూల్యాంకనం. అయిపోయిందండి. ఇందులో కొంచెం మెథడాలజీ 2-3 క్వశ్చన్స్ టఫ్గానే ఇచ్చాడు. చూడండి, కంటెంట్ ఈజీగా ఇచ్చాడు, మెథడాలజీ టఫ్ ఉంది. ఒకటి మెథడాలజీ క్లాసెస్ చాలా జాగ్రత్తగా వినాలి. మనం నెక్స్ట్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. 9th జనవరి 2026 షిఫ్ట్ 1లో జరిగిన పేపర్ 1 తెలుగు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. తెలుగు పేపర్. పద్యము నీరే ప్రాణాధారం ఇచ్చారు. ఇందులో జీవులకు ప్రాణాధారమైంది ఏమిటి? నీరు. ఈ పద్యంలో మాటకు సమానార్థ పదం ఏది? నుడుపు. పురుషులకు రత్న సమానమేది? శ్రీ. అలంకారాదుల్లో శ్రేష్టమైనది చీర. ఇది గద్యం. నెక్స్ట్ క్వశ్చన్స్. ఒకే రకమైన అచ్చులకు గల పేర్లు. ఒకే రకమైన అచ్చులకు గల పేర్లను సవర్ణాలు అంటాం. చేతులు కడుక్కో, ఇది ఏ వాక్యం? చేతులు కడుక్కో అనేది విద్యార్థకం. ముఖ ప్లస్ అరవిందము కలిపి రాస్తే ముఖారవిందము. ముఖారవిందము. కాకు దీర్ఘం వస్తుంది, సవర్ణ దీర్ఘ సంధి. అందున్ నన్ ఏ విభక్తి? అందున్ నన్ సప్తమి విభక్తి. కింది వాటిలో క్రియారహిత వాక్యానికి ఉదాహరణ ఏది? క్రియారహిత అంటే క్రియ లేనిది. ఇక్కడ చూడండి, కుంటాల జలపాతం అందమైనది. ఇందులో క్రియారహితం లేదు. అందమైనది విశేషణం, కుంటాల జలపాతం నామవాచకం. కేతనం పదానికి అర్థం ఏంటిది? కేతనం పదానికి జెండా, బావుట. పడతి ఇంతి పర్యాయపదాలుగా గల పదం. శ్రీ. శ్రీ మగువ. పడతి ఇంటికి పర్యాయపదాలుగా గల పదం మగువ, శ్రీ. కన్ను కుట్టు అనే పదం ఇదేంటి? జాతీయమ, సామెతన, కర్మన, కర్తన? జాతీయం. జాగ్రత్త అర్థంలో వాడబడే తెలంగాణ పదం పైలం. కులం పదానికి నానార్థాలు. కులం పదానికి నానార్థాలు వంశం, శరీరం. ఆంధ్రావళి కావ్య రచయిత ఎవరు? ఆంధ్రావళి రాయపోలు సుబ్బారావు. నల్లని వాడు పద్మ నయనంబుల వాడు పద్యాన్ని రాసిందెవరు? పోతన. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్ట అందుకున్నవరెవరు? పల్లె దుర్గయ్య. నీతిశాస్త్ర ముక్తవల్లి గంధ రచయిత ఎవరు? బద్దెన. తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏది? తంగేడు పువ్వు. కింది వాటిలో సుద్దాల హనుమంతు రాసిన గీతం ఏది? పల్లెటూరి పిల్లగాడ. ఇవ్వబడిన ధ్వనులను ఉత్పత్తి స్థానాలతో జతపరచండి. క. క అనేది అల్పపానం, శ్వాసాత్మకం, కంఠం. ట అల్పప్రాణం, శాశ్వతాత్మకం, మూర్ధన్యం. సి. ద. ద అనేది అల్పపానం, నాదాత్మకం, దంత్యం. ద అంటే దంత్యం, తీతికి టచ్ అవుతుంది కదా. త. త అనేది అల్పప్రాణం, శాశ్వతాత్మకం, దంత్యం. ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించిన భాష స్వరూప స్వభావాలను వర్ణించి వివరించి తెలియజేసేది వర్ణాత్మక వ్యాకరణం. ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించిన భాష స్వరూప స్వభావాన్ని వర్ణించి వివరించి తెలియజేసేది వర్ణాత్మక వ్యాకరణం. ప్రథమ భాషా వాచక బాహ్య లక్షణాలు ఏంటంటే ముఖ చిత్రం, ముద్రణ, పరిమాణం, చిత్రాలు. న్యూరోఫోన్ను అభివృద్ధి చేయడం ద్వారా వినికిడి శక్తిని కోల్పోయిన వారు స్పష్టంగా వినగలిగేటట్టు చేయగలిగిన శాస్త్రజ్ఞుడు ప్యాట్రిక్ ప్లనగల్. ఒక మంచి ప్రశ్నపత్రం యొక్క లక్షణాలు ఏంటి అని అడుగుతున్నారు. ఏంటంటే విశ్వసనీయత, సప్రమాణత, ప్రామాణికత, వస్తునిష్టత, ఔపయోగిత. ఇది 9th జనవరి 2026 మార్నింగ్ షిఫ్ట్ అండి. నెక్స్ట్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. 11th జనవరి 2026 షిఫ్ట్ 1 పేపర్ 1 తెలుగు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. పద్యము ఏమిచ్చారంటే లాంగ్వేజ్ 1 తెలుగు పేపర్ 1. మంచి వాణి చెలిమి మనస్సు నిల్పడేయు. ఈ పద్యం ఇచ్చారు. ఇందులో క్వశ్చన్స్. పాలతో ఎవరి పోల్చారు? మంచివాడిని.
మంచి వానితో స్నేహం వలన అల్పునికి ఏం లాభం? కీర్తి వస్తుంది. ఈ పద్యంలో క్షీరం పదానికి అర్థం ఏంటి? పాలు. ఈ పద్యం ప్రకారం దేని వలన దేనికి విలువవచ్చు? పాల వలన బావికి నీటికి నీళ్ళు విలువవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. సాహితీ ప్రక్రియలలో బహుళ ప్రజాదరణ పొందింది ఏది? నవల. చెరువు నందు నీరు నిండుగా ఉంది. ఈ వాక్యంలో గీత గీసిన పదం ఏ విభక్తి? చెరువు నందు. నందు ఏ విభక్తి? సప్తమి విభక్తి. అందునన్ నందు సప్తమి విభక్తి. ఎక్కువసేపు నిద్రపోవద్దు నిషేధార్థకం. రాముడతడు పద్యంలోని సంధి ఏది? రాముడతడు. రాముడు ఊ ప్లస్ అతడు రాముడతడు ఉత్వసంధి. లింగవచన విభక్తులకు సంబంధం కలిగినది ఏది? లింగవచన విభక్తులకు సంబంధం కలిగినది ఏది? అవ్యవం. ఇక్కడ చూడండి, లింగవచన విభక్తులకు సంబంధం కలిగినది అని ఇచ్చారు, కానీ సంబంధం లేనిది అవ్యయం. ఇది ఒకసారి చూసుకోండి క్వశ్చన్. పాప వచ్చి భోజనం చేస్తూ ఉంది. పాప వచ్చి భోజనం చేస్తూ ఉన్నది వాక్యంలోని కాలం వర్తమాన కాలం. అంటే ప్రజెంట్ తింటూ ఉంది కాబట్టి జరుగుతున్న పని తెలియజేసేది వర్తమాన కాలం. కుల్య పదానికి వికృతి ఏంటిది? కాలువ, కుల్య. పక్షి పదానికి పర్యాయపదం ఏది? విహంగం, పక్షి. సంచాయిక పదానికి అర్థం ఏంటిది? పొదుపు. సంచాయిక అంటే పొదుపు. పాలు పదానికి నానార్థం ఏది? పాలు పదానికి నానార్థం భాగం. వసుధ వ్యుత్పత్తి అర్థం ఏది? వసుధ వ్యుత్పత్తి అర్థం ఏమిటి? భూమి, ధరణి. సాగువాటుకు మరో పేరు ఏది? సాగువాటు, ఏరువాక. మరో పేరు ఏరువాక. ఒరిమి అనే పదానికి అర్థం ఏమిటి? ఒరిమి అనే పదానికి అర్థం ఓపిక. ప్రకృతి చింత్రణ ఇతివృత్తంలో పల్లదుర్గయ్య రాసిన ఖండకావ్యం ఏది? ఇక్కడ చూడండి, పల్లదుర్గయ్య రాసిన ఖండకావ్యం అడిగారు. పాలవెల్లి. చీమలబారు పాఠ్యాంశ రచయిత ఎవరు? చీమలబారు పాఠ్యాంశ రచయిత పొట్లపల్లి రామారావు. వెలిగందుల నారాయణకు సంబంధమున్న గ్రంథం ఆంధ్ర మహాభాగవతం. తెలంగాణలో నవబ్రహ్మ ఆలయాలు ఉన్న క్షేత్రం ఏది? తెలంగాణలో నవబ్రహ్మ ఆలయం ఉన్నది అలంపూర్. మాతృభాష విశిష్టతను ఈ అంశాల్లో గమనించవచ్చు. ఉచ్చారణ మాధుర్యం, సంధిలో గమనించవచ్చు. ఇక్కడ భాష నిర్వచనాలను భాషావేత్తల పేర్లు ఇచ్చారు, మనం మ్యాచింగ్ చేద్దాం. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అని అన్నది ఇజ్లర్. ఆప్షన్ 3. మనసులోని భావ పరంపరను ఏ పదాలు ఏ వాక్యాలు ఎదుటివారికి అందిస్తాయో ఆ పదాల వాక్యాలే భాష అని తెలిపింది రామచంద్ర వర్మ. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట భాషా వ్యవస్థే హాకెట్. మానవులు తన అభిప్రాయాలను ఎదుటి వారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడితే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ భాష అని చెప్పింది సైమన్ పాటర్. నెక్స్ట్ మళ్ళీ ఒక మ్యాచింగ్ ఇచ్చారు. భాషా లోపల్లో ధ్వనులు తారుమారు చేయడానికి ఇందుకు ఇవ్వబడిన ఉదాహరణలు జతపరచండి. అచ్చులకు బదులు హల్లులు పలకడం, దాన్ని ఏమంటే ఇక్కడ చూడండి, అన్నం, వర్ణం. ఇక్కడ అచ్చులు ఏంటిది? ఆ, వా. అచ్చులకు బదులు హల్లులకు పలికిండు. అచ్చు అనేది హా, హల్ అనేది వా. ఆప్షన్ ఈజ్ 4, అన్నం అన్నం. అల్ప ప్రాణాలకు బదులు మహాప్రాణాలు పలకడం. అల్ప ప్రాణం ఏది ఇక్కడ? అల్పప్రాణం విద్య, ద, దాకి ధ, ఒత్తుదా. అల్పప్రాణం మహాప్రాణం, విద్య, విద్య. ఆ విధంగా రా, లా, లను తారుమారు చేయడం. ఇక్కడ కాలం ఉంది, కాలం. ఇక్కడ లాకి అలా పెట్టాడు కాబట్టి ఆన్సర్ ఇస్ 3. వర్ణమాపిడి, వర్ణ వ్యత్యయం దోషం. పగిలిన, పగిలిన, పలికిన, పగిలిన. ఇదేంటిది? వర్ణ వ్యత్యయం, అక్షరాలను తారుమారు చేయడం. ఓకే. ఉపాధ్యాయుడు మొదట వ్యాకరణ సూత్రాన్ని చెప్పి అందులోని పరిభాషిక పదాలను వివరించి ఆ తర్వాత ఉదాహరణలకు సూత్రంతో సమన్వయం చేసే వ్యాకరణ బోధన పద్ధతి ఏది? నిగమోపత్తి పద్ధతి. ఆగమన నిగమన అంటాం కదా, నిగమనోపత్తి పద్ధతి. ఆన్సర్ ఇస్ 1. సంస్థాగత ప్రణాళిక ముఖ్య లక్షణం కానిది. సంస్థాగత ప్రణాళిక ముఖ్య లక్షణం కానిది. ఉపాధ్యాయుల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్య లక్షణం కాదు. ప్రాథమిక స్థాయి పాఠ్యపుస్తకాల్లో చిత్రాలు ప్రధానంగా దీని కొరకు ఉద్దేశించబడ్డాయి.
ప్రాథమిక స్థాయి పాఠ్యపుస్తకాల్లో చిత్రాలు ప్రధానంగా దీని కొరకు ఉద్దేశించబడ్డాయి. విద్యార్థుల భావనలను, అంశాలను సులభంగా అవగాహన చేసుకోవడానికి ఉద్దేశించబడ్డాయి. అంతే అండి. నెక్స్ట్ లాంగ్వేజ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఐ టెట్ ర్యాపీ రివిజన్ క్లాసెస్. ఇప్పుడు మనము 11th January 2026 షిఫ్ట్ 2లోనున్న పేపర్ 1 తెలుగు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. తెలుగు. ఇందులో పద్యం ఏమిచ్చారంటే, అల్పుడెన్ని విద్యలు అభ్యసించినా కానీ గనుడు కానీ హీనజనుడే కానీ అనే పద్యం ఇచ్చారు. ఇందులో క్వశ్చన్స్: సుగంధాన్ని మోసినంత మాత్రాన గాడిద ఏనుగవుతుందా అని అర్థాన్నిచ్చే పద్యపాదం ఏంటి? పరిమళాల మోయ గర్దంబు గజమౌనే అని ఆన్సర్. ఈ పద్యంలోని చివరి పాదాన్ని ఏమంటారు? ఈ పద్యంలో చివరి పాదాన్ని ఏమంటారు? మకుటం అని అంటారు. ఈ పద్యం ఏ శతకంలోనిది? వేమన శతకంలోనిది. ఈ పద్యంలో గొప్పవాడు అని అర్థాన్నిచ్చే పదం ఏది? గనుడు. నెక్స్ట్ గద్య భాగం. ఇందులో నానుడు, పలుకుబడి అని పిలువబడేటి జాతీయాలు. సొంత అర్థం కాకుండా మరొక విశేష అర్థాన్నిచ్చేది జాతీయం. అనుజుడు అనే పదానికి అర్థం ఏమిటి? అనుజుడు అంటే తమ్ముడు. యుద్ధం అనే అర్థాన్నిచ్చే పదం ఏది? కథనం. కథనం అనగా యుద్ధం. సతి, పెండ్లాము, కళ్ళర్థం అనే పర్యాపదాలు కలిగిన పదం ఏది? భార్య. కీర్తి పదానికి వికృతి పదం ఏది? కీర్తి. కీర్తికి వికృతి కీరితి. సజ్జనుడు, ముని అనే నానార్థాలు కలిగిన పదం ఏది? సజ్జనుడు, ముని, సాధువు. ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన ఒత్తు చేరితే ఆ అక్షరాన్ని ఏమంటాం? ద్విత్వాక్షరం అని అంటాం. మరొక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటాం. ఒక హల్లుకు 2-3 హల్లులు ఒత్తుగా చేరితే దాన్ని సంశ్లేషాక్షరం అని అంటాము. ఈ 3 తెలిసి ఉండాలి. శ్రావ్య పుస్తకం చదివి నిద్రపోయింది. ఈ వాక్యంలోని సమాపక క్రియ ఏది? సమాపక క్రియ అంటే క్రియ పూర్తిగా కంప్లీట్ అవ్వడాన్ని సమాపక క్రియ అంటాం. ఇక్కడ నిద్రపోయింది, ఇది సమాపక క్రియ. మరి అసమాపక క్రియ ఏంటి? ఇందులో చదివి. చదివి అనేది అసమాపక క్రియ. నేడిక్కడ పదాన్ని విడదీయండి. నేడు ప్లస్ ఇక్కడ, నేడిక్కడ. మన ముఖ్యమంత్రి పండితులను సత్కరించాడు. ఈ వాక్యంలో పండితులను అనే పదం. మన ముఖ్యమంత్రి పండితులను సత్కరించాడు. ఇందులో పండితులు అనేది కర్మ, మన ముఖ్యమంత్రి కర్త, సత్కరించాడు క్రియ. క్రింది వాక్యాల్లో క్రియారహిత వాక్యం అంటే ఏది? క్రియారహిత వాక్యం అంటే ఫస్ట్ క్రియలేని పదాలు. ఇందులో క్రియలేని పదం ఏంటిది? పోతన గొప్ప కవి. ఇందులో క్రియ అనేది లేదు కాబట్టి క్రియారహిత వాక్యం పోతన గొప్ప కవి. సాలార్జంగ్ మ్యూజియం ఉన్న పట్టణం ఏది? హైదరాబాద్. వందనాలు వందనాలు అభినందన చందనాలివే అన్న గేయ రచయిత ఎవరు? శేషం లక్ష్మీనారాయణాచార్య. పల్లదుర్గయ్య రాసిన ఖండకావ్యం ఏది? పాలవెల్లి. సింహాసన ద్వాత్రింశిక అను తెలుగులో రచించిన కవి ఎవరు? కొరివి గోపరాజు. రంగమెక్కుడు అనే తంతు ఏ పండగకు సంబంధించినది? రంగమెక్కుడు అనే తంతు బోనాల పండగకి సంబంధించింది. ఇంతకుముందు షిఫ్ట్లో కూడా బోనాల పండగకు సంబంధించి ఏ మాసంలో జరుపుకుంటారు? ఆషాఢ మాసంలో అని ఇచ్చారు కాబట్టి ఇంపార్టెంట్ లెసన్ బోనాల పండుగ. తెలంగాణ వీరవనితగా పేరొందిన వారెవరు? చిట్యాల ఐలమ్మ. ఇక్కడ చూడండి, చిట్యాల ఐలమ్మ ఉండు బోనాల పండుగ 2 ఉపవచనం నుండి వచ్చాయి క్వశ్చన్స్. నేర్చిన విషయాన్ని తగిన సొంత ఉదాహరణలు ఇవ్వగలుగుట అనే స్పష్టీకరణ ఈ మాతృభాష బోధన లక్ష్యంకు చెందింది. నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణలు ఇవ్వగలుగుట అనేది అవగాహన. నా అనే అక్షరం ఏంటి? అనునాసికం, అల్పప్రాణం, నాదాత్మకం. నెక్స్ట్, సూచనలకు అనుగుణంగా చిత్రాలు గీయడం, రంగులు వేసి వాటిని గురించి రాయగలగడం అనే అభ్యసన సూచిక 4వ 5వ తరగతులకు నిర్దేశించిన ఈ విద్యా ప్రమాణంకు సంబంధించినది. సృజనాత్మక అండ్ ప్రశంస. చిత్రాలు గీయడం, రంగులు వేయడం ఇది క్రియేటివిటీ. ఓకే. ఉపదేశాత్మక పరికరాలు విద్యార్థులకు అందుబాటులో ఉండే ఈ బోధన పద్ధతికి సంబంధించినవి. ఉపదేశాత్మక పరికరాలు మాంటిసోరీ విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా బోధించారు. విస్తార మౌన పటాలకు
ఉపయోగపడుతూ వ్యాకరణ విషయాల ప్రస్తావన తక్కువగాను ఉపాధ్యాయునికి శ్రమ తక్కువగా ఉండి విద్యార్థుల స్వీయ అధ్యయనానికి అనువైన వాచకం. ఇక్కడ చూడండి సైలెంట్గా విస్తార మౌన పఠనం ఉపయోగపడుతూ, మళ్ళీ ఉపాధ్యాయునికి తక్కువ శ్రమ అండ్ విద్యార్థుల యొక్క స్వీయ అధ్యయనం ఏంటి ఉపవాచకం. ఆన్సర్ ఈస్ ఉపవాచకం. పోలికలు తేడాలు గుర్తించడానికి వివేచన కార్యసాధన సంబంధం శాస్త్రీయ హేతుబద్ధ నిర్ణయం ఇమిడి ఉండి అవగాహనతో ఒక సమూహంలో సంబంధం లేని అంశాన్ని వేరు చేయడానికి ఉపయోగపడే ప్రశ్నారకం. ఇక్కడ చూడండి పోలికలు తేడాలు గుర్తించడానికి వివేచన కార్యసంబంధం శాస్త్రీయ హేతుబద్ధ నిర్ణయం ఇమిడి ఉండి అవగాహనతో పెట్టేటి ఏంటి వర్గీకరణ ప్రశ్నలు. కంప్లీట్ అండి. ఇప్పుడు పేపర్ 1 టోటల్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో మనం పేపర్ 2 తెలుగు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఆఫ్టర్ మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగానైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.